జగన్మోహన్ రెడ్డి గారిలో అతి నమ్మకం, ఒక రకంగా చెప్పాలంటే ఓవర్ కాన్ఫిడెన్స్. ప్రతి విషయంలో అదే జరుగుతుంది. ఆ అతి నమ్మకం ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తుంది, తెలుగుదేశం పార్టీకి ఒక అవకాశం ఇస్తుంది. 2024 ముందు కూడా అదే అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్. 175 వై నాట్ అన్నాడు ఆయన లండన్ వెళ్ళిపోయే ముందు కూడా ఐపాక్ టీంతో కలిసి సంబరాలు చేసేసుకొని ముందే మనం గెలిచేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ కలిసి మళ్ళీ వచ్చిన తర్వాత మనం సంబరాలు చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన. తీరా సీన్ కట్ చేస్తే ఏమైంది? అప్పుడు వచ్చిన 151లో కనీసం 15 కూడా రాలే, మధ్యలో 5 పోయి 11 మిగిలినాయి. అంటే ఏ స్థాయికి దిగజారిపోయింది? అది ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే కంటెంట్తో పని లేదు, కట్అవుట్ చూసి ఓట్లు వేసేస్తారు అనుకున్నారు. కానీ అక్కడ కట్అవుట్తో పాటు కంటెంట్ కూడా అవసరం. జగన్ కట్అవుట్ ఒకటే ఉంటే సరిపోదు, కంటెంట్ కూడా చాలా కీలకం. ఆ కంటెంట్ మిస్ అయింది అక్కడ. దానికి 1,00,000 కారణాలు అందరికీ తెలిసిన విషయమే. 1, 2 చెప్పుకోవడానికి వీల్లేదు, చాంతాడంత ఉంది లిస్టు. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని ఆయన మళ్ళీ సవరించుకొని ఆలోచించుకొని మార్పులు చేర్పులు చేసుకుంటే కానీ రేపు 2029లో అవకాశం రాదు. దానికి తోడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా కలిసి రావాలి. మొన్న అది లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. వాస్తవానికి 2024 ముందు ప్రభుత్వం మీద సానుకూలతే ఉంది వైసీపీ ప్రభుత్వం మీద. కానీ చేజేతులారా చేసుకున్నారు ఓవర్ కాన్ఫిడెన్స్తో. ఏం చేసినా చెల్లుద్దులే అనుకున్నారు. మొత్తం నియోజకవర్గాలు మార్చేసుకున్నారు, చాలా చోట్ల అభ్యర్థులను మార్చేశారు. అక్కడ వాళ్ళని ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు అక్కడనే తీసుకొచ్చేశారు. మొత్తం రకరకాల ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్లో కొత్త ఎత్తులు, సోషల్ ఇంజనీరింగ్లో కొత్త ఎత్తుగడలు. ఫైనల్గా 40% ఓటు బ్యాంకు కూడా వచ్చి ఓడిపోయారు అంటే ప్రజల్లో ఏ మాత్రం వ్యతిరేకత లేదు వైసీపీ మీద అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ కంప్లీట్గా స్వయంకృత అపరాధం వల్లే ఓడిపోయారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది, స్వయంకృత అపరాధం. అక్కడ కూడా అదే తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు రిగ్గింగ్లు చేసుకున్నా, ఓట్లు గుద్దుకున్నా, పక్క నియోజకవర్గాలను తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నా, ఏం చేసుకున్నా అధికారంలో ఉన్నారు కాబట్టి జరిగింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అలా చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? 2022లోనే ఎన్నికలు జరిపేసి ఉండుంటే వాళ్ళకి ఇప్పుడు ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. ఇక్కడ కూడా అతి విశ్వాసం, అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్, మనమే గెలిచేస్తాంలే అనేది ఆ ధీమా చివరికి ఓటమి పాలు చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారం కోల్పోయేలా చేసింది. చివరికి ఒక చిన్న ఎన్నికైన జడ్పీటీసీ, ఒక మండల స్థాయిలో ఒక చిన్న ఎన్నికైన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూడా సీటు దక్కకుండా పోయింది. చిన్న ఎన్నికే కదా అనుకోవచ్చు, కానీ అక్కడ ఏం జరిగినా ప్రజలకు అన్ని సంబంధం లేదు కదా. వైసీపీ ఓడిపోయింది, తెలుగుదేశం పార్టీ గెలిచింది అనేది వాళ్ళు చెప్పుకుంటారు. ఇప్పుడు ఫైనల్గా అదే జరిగింది. దీని అంతటి కారణం ఏంటి అంటే అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్. అదే తగ్గించుకుంటే బెటర్ అంటున్నారు పరిశీలకులు.